హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ పిల్లల కోసమని మిల్క్ బ్రెడ్ చేస్తున్నానండి. జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అవ్వగానే ఇందులో లైట్గా నెయ్యిని వేసేసుకొని బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా కూడా నెయ్యిని అప్లై చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. మనం ఈ స్లైసెస్ని బటర్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూస్తున్న విధంగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం ఎన్ని స్లైసెస్ తీసుకుంటే అన్నిటినీ కూడా ఇదే విధంగా నెయ్యిని వేసుకుంటూ ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ విధంగా ఒక బౌల్లోకి నేను ఒక అరకప్పు మిల్క్ వేసుకున్నాను. ఇందులోకి 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. షుగర్ అంతా కూడా కరిగే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా షుగర్ అంతా కూడా కరిగాక మనం ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్ మధ్యలో ఒక 2 బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకొని ఈ విధంగా మనం షుగర్ కలుపుకున్న పాలను వేసేసుకోవాలండి. ఈ పాలని ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నవి అబ్జర్వ్ చేసుకున్న కొద్దీ మనం పాలను వేసుకోవాలి. ఈ స్లైసెస్ని ఇంకొక వైపు కూడా తిప్పుకొని మళ్ళీ మిగిలిన పాలను కూడా వేసేసుకోవాలండి. నేను తీసుకున్న అరకప్పు పాలన్నవి 2 స్లైసెస్కి మాత్రమేనండి. మనం ఒక 4 స్లైసెస్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మనము 1 కప్పు పాలను తీసుకోవాలి. మనం సాఫ్ట్గా అయిపోతాయండి మిల్క్లో. వెంటనే వీటిని ప్యాన్లో నుంచి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని దీని మీద నుంచి లైట్గా తేనెను వేసేసుకొని పిల్లలకి సర్వ్ చేసేయడమే. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుందండి ఈ మిల్క్ బ్రెడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.